Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Those of you who have not subscribed, please subscribe to Volga Video. కొన్ని సినిమాలు సక్సెస్ అవ్వకపోవడానికి గల కారణాలు ఏంటంటారు? ఎన్నో సినిమాలు వస్తూ ఉన్నాయి, దానిలో కొంత పర్సెంట్ సక్సెస్ ఉంటుంది, కొంతవరకు ఫెయిల్యూర్ ఉంటుంది. అంటే ఎందుకు సక్సెస్ అవ్వకపోవడానికి కారణము సరైన రీతిలో శ్రమించకపోవడం ఒకటి, అది అంచనాలకి అందుకోలేకపోవడము, తర్వాత సమయము కూడా కలిసి రాకపోవడం. అందుకని కొన్ని సినిమాలు హిట్ అవ్వ అని అనుకుంటున్నాను, కొన్ని సినిమాలు మంచి అనుకుంటున్నాం హిట్ అయితే ఏమో అని, కానీ కావు. కొన్ని సినిమాలు సరే ఏందో వస్తున్నాయి అనుకుంటాం, కానీ పెద్ద హిట్ అవుతాయి. అంటే ప్రజలకి సినిమాకి మధ్య ఉన్న అల్కమి, అంటే అదైతే ఆ సంబంధ బంధాలు ఉన్నాయో అది సినిమాకి సినిమా చూసే ప్రేక్షకుడికి మాత్రమే అర్థమవుతుంది. అది మిగతా వాళ్ళు విశ్లేషించినా ఊరికే అది పైన మాట్లాడి తప్పితే ఏ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందో ప్రేక్షకులు మాత్రమే చెప్పగలరు. అలాంటి సినిమాల్ని మనం అంటే సినిమా తీయడంలోనే ఎంటర్టైన్మెంట్, లేదా సినిమా తీయడంలోనే ఒక సెంటిమెంట్, తీయడంలోనే ఒక కథని అనుకుని అది డెఫినెట్గా ప్రయాణం చేయాలి అనుకుంటే డెఫినెట్గా మనం కలిసి 90% సక్సెస్ అవుతుంది. 90%. ఓకే, డెఫినెట్గా ఫెయిల్యూర్ ఉండదు. ఇప్పుడు అంటే తెలంగాణ నుంచి కావచ్చు, ఎక్కువ మంది నిర్మాతలు రావాలంటే ఏం చేయాలంటారు సార్? నిర్మాతలు రావాలంటే చిన్న నిర్మాతలు కానీ, ఇప్పుడు బయట అదే వినిపిస్తుంది, చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు, చిన్న సినిమా పెద్ద సినిమా. ఏంటి అసలు ఎందుకని పెద్ద సినిమా అనేది పెద్దగా ఉండదండి. హిట్ అయిన సినిమా హిట్ కాని సినిమా ఉంటుంది అంతే. మంచి సినిమా చెడు సినిమా ఉంటుంది. చిన్న సినిమా అంటే బడ్జెట్ పరంగా చిన్న సినిమా అని, అంటే ఒక మధ్య తరహా నిర్మాతలు, సన్నకారు నిర్మాతలు అనొచ్చు, వాళ్ళు సినిమాల్ని వాటి కొంచెం ప్రోత్సహించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే సినిమా తీయడానికి వచ్చిన ప్రతి వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే, ముందు కథ మీద అవగాహన తీసుకోవాలి, 2 బడ్జెట్ మీద అవగాహన పెంచుకోవాలి, 3 టెక్నీషియన్స్ వాళ్ళ పనితనం మీద కూడా వాళ్ళకి అవగాహన ఉండాలి. సో ఒక సమగ్రమైన దృక్పథంతో, అంటే మొత్తం ఇంత బడ్జెట్లో మేము సినిమా తీస్తాము, ఇంత రిస్క్ ఉంటుంది, ఇంత మనకి రావచ్చు, ఇంత పోయే అవకాశం కూడా ఉంది అని ప్రిపేర్ అయ్యి దాని ఒక వ్యాపారంలాగా ఒకవైపు, పూర్తి కళారూపంలాగా ఇంకోవైపు చూస్తూ అటువంటి అనుసంధానం చేసుకుంటే మంచి సినిమా వస్తుంది. ఓకే, సినిమా అట్లే తీయాలి, వేరే రకం తీయడం లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు లోటుపాట్లు కావచ్చు, అందులో ఉన్నటువంటి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది ఒకరు గమనించాలి, అది ఒకరు ముందుకు వచ్చి మాట్లాడి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయాలి. మరి అలా ఎవరైనా ఉన్నారంటే ప్రస్తుతము దిల్ రాజు గారు FDC చైర్మన్గా ఉన్నారు. ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్లాలంటే ఇప్పుడు ఆయన ద్వారా అయితే కొంత అవకాశం ఎక్కువగానే ఉంటుంది, పాసిబిలిటీ ఉంది. మరి ఇండస్ట్రీ నుంచి ఎవరైనా కానీ ఇట్లా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ కూడా, నరసింహరావు గారు ఉన్నారు, ఆయన ద్వారా కొంతమంది వర్క్ చేస్తున్నారు, మాలాంటి వాళ్ళం ఉన్నాము, దిల్ రాజు గారు ఉన్నారు. ప్రభుత్వానికి మరి ఆయన దాకా ఏమైనా తీసుకెళ్లడం ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి. ప్రభుత్వంకి సంబంధించి జరిగాయి కాబట్టి గద్దర్ అవార్డ్స్ అనేది ఒక రూపకల్పన జరిగింది. దాని తర్వాత సినిమా సబ్సిడీ, ఇది అందరూ మాట్లాడి ఒక తీసుకొస్తేనే ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుందంట. అంతే, ప్రభుత్వంలో ఒక సంకల్పం ఉంది ముఖ్యమంత్రి గారికి, అట్లాగే ఇండస్ట్రీ వాళ్ళు అంతా కలిసి ఉన్నారు, స్వాగతించారు ఆయన నిర్ణయాన్ని. అట్లాగే సబ్సిడీ రేపు సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంది డెఫినెట్ గా అని అనుకుంటున్నాను. ఓకే, ఎలా కొనసాగుతుంది సార్ మీ అంటే ఇండస్ట్రీలో మీ జర్నీ అనేది ఎలా కొనసాగుతుంది? నా జర్నీ హ్యాపీగానే ఉందండి. అత్యాశ లేదు కనుక నిరాశ లేదు, నిరాశ లేదు కనుక నిస్పృహ లేదు. హ్యాపీగా ఉన్నాను ఎవ్రీడే. నాకు సినిమా చూసిన సంతోషం అదే, సినిమా తీస్తున్న సంతోషం అదే, స్క్రిప్ట్ రాస్తున్న సంతోషం అదే, స్క్రిప్ట్ని దాన్ని రూపకల్పన చేస్తున్న సంతోషం అదే. అది సినిమా కానీ, టీవీ సీరియల్ కానీ, షార్ట్ ఫిల్మ్ కానీ, ఏదైనా డాక్యుమెంటరీ కానీ, ఏదైనా ఎడ్యుకేషనల్ ఫిల్మ్ కానీ, వాటెవర్ ఆ వర్క్లో ఎంజాయ్ చేస్తానండి. వర్క్ చేసే అవకాశం ఈ సినీ కళామతలు నాకు ఇచ్చింది కాబట్టి ఆ తల్లిని రుణపడి ఉంటాను ఎప్పటికి కూడా. అది అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చింది ఇండస్ట్రీ, ఇంకా ఇస్తూనే ఉంది. నేను ఎప్పటికీ ఇక్కడనే ఉంటా, ఇక్కడనే బతుకుతా, ఈ సినిమా ఫుడ్ తింటా, ఈ నా సినిమా ఫుడ్ మళ్ళీ 10 మందితో షేర్ చేసుకుంటా, అది నా అనుకుంటున్నాను.